అదే నమస్తేనే. మరి ఇప్పుడు ఇక్కడ బీసీ రిజర్వేషన్లే కాకుండా 42% ఏదైతే రిజర్వేషన్ ఉందో అదే కాకుండా ఈ రోజు అగ్రస్థానంగా ఈ విలేజ్లలో ఏదైతే ఊర్లు ఉన్నాయో ఊర్లో సర్పంచ్ ఎలక్షన్లలో కూడా వీళ్ళు అడ్డుపడుతున్నారంటే దీని మీద మీరు ఎలాంటి స్పందన చేస్తారు? ఏం లేదు, నల్గొండ జిల్లాలో రెడ్లదే రాజ్యము, రెడ్లదే మొత్తం, ఇక్కడ ఏం లేదన్నట్టుగా ఇంతకాలం నడిచింది. కానీ ఇప్పుడు ఈ నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం ఎల్లమ్మగూడెంలో జరిగినటువంటి ఘటనతో చూస్తే మాత్రం ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ప్రజాస్వామ్యం అనేది కూని చేయబడ్డది. కేవలం అగ్రకుల పెత్తనం మాత్రమే నడుస్తుంది. ఇప్పుడు మాత్రం బీసీ సమాజం మేల్కొంది. ఖబర్దార్, మీరు మాత్రం ఇప్పటికైనా మీ యొక్క ఆటలు సాగవు. ఇక్కడ ఏదైతే మీరు ఆ వ్యక్తిని సర్పంచ్ గా నామినేషన్ చేసేటువంటి వ్యక్తిని మీరు కిడ్నాప్ చేసి భయభ్రాంతులకు గురి చేసి రాజకీయంగా సమాజ్ చేయడం చూసినటువంటి మీరు ఎవరైతే ఉన్నారో, మరి ఇలాంటి దాడులకు పూనుకుంటే బీసీ సమాజం అంతా మీ వెంటబడి మీ ఏందో, మా బీసీ సమాజం యొక్క బలం ఏందో మేము చూపించేటువంటి కార్యక్రమం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఎప్పుడైనా రాజ్యాంగబద్ధంగా ఎవరైనా ప్రజా క్షేత్రంలో నిలబడి తమ ప్రజల ఓట్ల ద్వారా గెలుచుకొని ఈ యొక్క అధికారాన్ని తీసుకునేటువంటి రైట్ ఉంది. కాబట్టి దీన్ని ఎవరు అడ్డుకున్నా కూడా ఉపేక్షించేది లేదు. ఇప్పుడు చేసినటువంటి దాడిని మేము బీసీ ఇంటలెక్చువల్ ఫోరం తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి దాడులకు పూనుకుంటే మాత్రం బీసీ సమాజం మొత్తము ఎవరి మీదైతే దాడి చేసిందో అతని పక్షాన నిలబడి అతను గెలిపించుకునే ప్రయత్నం దిశగా బీసీ సమాజం అంతా ఉంటుంది. ఖబర్దార్, ఇప్పటికైనా మాకున్నటువంటి రైట్స్, మాకున్నటువంటి హక్కులు, బీసీలతో ఓట్లతో గెలిచినటువంటి మీరు ఈ రోజు అధికారాన్ని చెలమని చేస్తూ, ఈ రోజు అధికారంలో ఉంటూ ప్రజాపాలన పేరు చెప్పుకుంటూ ప్రజల్ని దగా చేస్తూ, ప్రజల్ని కిడ్నాపులు చేస్తూ, ప్రజల్ని మర్డర్ చేయడానికి వచ్చినటువంటి మీకు ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్ లో బీసీ సమాజం మీకు తగిన గుణపాఠం చెప్తామని తెలియజేస్తున్నాం. జై బీసీ, జై బీసీ. ఇప్పుడున్న సిచ్యువేషన్ కి ఈ ఊర్లో చాలా అసలు ఏంటంటే ఒక జాతర లాగా ఆగిపోతుంది. ఈ కిడ్నాప్ సంబంధించి ఆయన మీద దాడి చేసిరని చెప్పేసి, మరి దాడి చేసినా గానీ ఎవరైనా సరే నోట్లో మూతాన్ని పోసి మరీ కొడతారా? అంత దారుణంగా రెడ్ల సమాజం మొదలవుతుందా? నల్లగొండ జిల్లా కూతవేటి దూరంలో ఉన్న ఈ ఎల్లమ్మగూడెంలో జరిగిన ఇటువంటి దారుణమైన విషయం ఏంటంటే, సభ్య సమాజం తలదించుకునే విషయం. బీసీలు 42% రిజర్వేషన్ కోసం పోరాటం చేస్తూ ఉంటే ఈ అమానవీయ ఘటన ఈ ఎల్లమ్మగూడెంలో జరగడం అనేది చాలా అవివేకమైన చర్య. ఇలాంటి పిరికి పంద చర్యలతో బీసీల జోలికి వస్తే ఖబర్దార్, బీసీల రాజ్యం రాబోయే రోజుల్లో బీసీల రాజ్యం రాబోతుంది. త్వరలోనే ఇలాంటి సంఘటనలు జరగడం ద్వారా బీసీ సమాజం మేల్కొని ఇలాంటి సంఘటనలు జరగకుండా అంతకుముందుకు ఏదైతుందో చెరుకు సుధాకర్ మీద జరిగిన దాడిని ఖండించకపోవడం మూలానే ఇలాంటి సంఘటనలు నల్గొండ జిల్లాలో జరుగుతున్నాయని, ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మన సమాజం మేల్కొని మనకు ఓటు యొక్క విలువను తెలియజేసి ప్రతి ఒక్కరు కూడా బీసీలు ఓటేసుకొని రేపు జరగబోయే ఎలక్షన్ లో ఈ జనరల్ గా పోటీ చేసిన ప్రతి ఒక్క రెడ్డి ఓసీ క్యాండిడేట్ ను ఓడగొట్టి బీసీ సమాజాన్ని నిలబెట్టినట్టయితే ఈ సభ్య సమాజానికి మనం ఒక మెసేజ్ ఇచ్చినట్టు జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ, ఈ 42% రిజర్వేషన్ ఇవ్వకుండా మోసం చేసిన ఈ కాంగ్రెస్ పార్టీని మరియు అంతకుముందు మోసం చేసిన బీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టి మనం ఎవరైతే బీసీ క్యాండిడేట్ గా నిలబడ్డ వారిని గెలిపించుకొని మనం ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ, ఇలాంటి ఘటనలు జరగడం మానవీయ అంటే ఎప్పుడో వెనకటి కాలంలో మన తాత ముత్తాత కాలంలో విన్నాం. ఎప్పుడో దొరలు అహంకారంగా ప్రవర్తించి మనల్ని విచ్చలవిడిగా వాడుకున్న విధానం చూసాం. కానీ ఇప్పుడు ఏదైతే స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు దాటిపోయినా కూడా ఇలాంటి ఇష్యూలు జరుగుతున్నాయంటే అది కూడా నల్లగొండ జిల్లాకు కూతవేటు దూరంలో ఉన్న ఈ ఎల్లమ్మగూడెంలో జరిగిన ఈ అమానవీయ ఘటన సభ్య సమాజం, బీసీ సమాజం తలదించుకునే విధంగా ఉందని తెలియజేస్తూ, ఇలాంటి సంఘటనలు పునరావృతం అయితే బీసీ సమాజం మేలుకొని మీ ఎంత చూస్తుందని హెచ్చరిస్తున్నాం. అక్క, మరి ఇంతకుముందు అయితే మీతోటి ఆయనకి మాట్లాడుకుంటూ వచ్చిన, మరి ఇక్కడ సంఘటన ఏంది, సంభాషణ ఏంది, మరి వాళ్ళకి ఎలాంటి న్యాయం జరుగుతుంది, మరి వాళ్ళకి ఎలాంటి ప్రభుత్వం కూడా ఎలాంటి భద్రత కల్పించింది అనే దాని గురించి మనం మీ గురించి మాట్లాడుతున్నాం. నమస్కారం అండి. బీసీ సంఘాల నాయకులకైతే, బీసీ వాళ్ళకైతే, యాదవ సంఘాలకైతే, పతికుల సంఘానికి నమస్కారం. అందరికి చెప్పేది ఒకటే, బీసీలు అందరు ఏకమైనరు. ఓ అగ్రకులాల నాయకులారా, మీరు మూసుకొని కూర్చోవలసే టైం వచ్చింది. మేము బీసీల మీద రాజ్యాధికారం వస్తుంది, తెచ్చుకుంటాం. ఇవాళ తెలంగాణ ఉద్యమం ఎట్లా చేస్తున్నామో బీసీ ఉద్యమం కూడా అట్లా చేస్తామని తెలియజేస్తాం. అంటే ఈ రోజు బీసీ 42% ఏదైతే రిజర్వేషన్ ఉందో ఆ 42% రిజర్వేషన్ ఇవ్వకుండా మరియు ఈ విలేజ్లలో ఎటువంటి అభ్యర్థులు ఎవరైనా సరే నామినేషన్ చేసినటువంటి అభ్యర్థుల మీద దాడులు చేయడం, ఇలా కిడ్నాపులు చేయడం, అసభ్యకరంగా ఏదో మూత్రం నోట్ల పోసి మరి కొట్టడం, ఇలాంటి ఒకప్పుడు దొరల నవాబుల కాలంలో మనం చూసినాం. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ చూస్తున్నాం.
అయితే ఈ రోజు ఇప్పుడు స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుంచి కూడా మనకు బీసీ ఎస్సీ ఎస్టీలకు స్వతంత్రం రాలేదు. ఇంకా వాళ్ళ అగ్రకులాల చేతలలోనే ఉంది. అది గుంజుకోవాలంటే మనకు ఓటాకు ఒకటే. మనకు మహానుభావుడైన మరి అంబేద్కర్ గారు రాసింది ఏంటంటే మనం ఓటాకు వేసుకొని మన రాజ్యం మనం కాపాడుకోవాలి, మనల్ని మనం కాపాడుకోవాలని చెప్పి మనకు రాసిన రాజ్యాంగంలో ఉన్నది. ఆ రీతికి ఓట్లు వేసుకోవాలని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలని నేను కోరుకుంటూ ఈ ఊళ్ళో ఉన్న ప్రజలందరికీ కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే మనోనికి ఓటు వేయించి ఇంత రాజ్యాన్ని ఓటు వేయించి గెలవని నేను వారికి చెప్తున్నాను.